ఒకప్పుడు ఆ అడవి గిరిజనుల ఆవాసం, కానీ నేడు కోట్లాది భక్తుల విశ్వాసం. మేడారం జాతర వెనుక ఉన్న చరిత్ర కేవలం భక్తి మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక మహా పోరాటం. ఆ రక్త చరిత్రే సమ్మక్క సారలమ్మల వీరగాథ. కథ 12వ శతాబ్దంలో మొదలైంది. కరీంనగర్ అడవుల్లో గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్ళగా అక్కడ ఒక అద్భుతం కనిపించింది. పులుల మధ్య ఏమాత్రం భయం లేకుండా ఆడుకుంటున్న ఒక చిన్న పాప. ఆమె దైవాంశ సంభూతురాలని గ్రహించి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక కాకతీయ సామంతుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుతో వివాహం జరిగింది. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ కుటుంబం సాగిపోతున్న స్వర్ణయుగం అది. కాని విధి వక్రించింది. ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కప్పం కట్టమని కబురు పంపాడు. కరువులో ఉన్న నా ప్రజలు కడుపు నిండా తిండి తినడమే కష్టం, ఇక పన్ను ఎక్కడ్నించి కట్టాలి అని పగిడిద్దరాజు ఆజ్ఞను ధిక్కరించాడు. అది కాకతీయ సామ్రాజ్యానికి అవమానంగా తోచింది. ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు. సంపెంగవాగు సాక్షిగా ఒకవైపు భారీ సైన్యం, మరోవైపు గుండె ధైర్యం మాత్రమే ఆయుధంగా ఉన్న గిరిజన బిడ్డలు. యుద్ధం భీకరంగా జరిగింది. కాని కాకతీయుల భారీ సైన్యం ముందు గిరిజనులు నిలవలేకపోయారు. పోపోరాటంలో పగిడిద్దరాజు కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరోచితంగా పోరాడి నేలకొరిగారు. పరాజయాన్ని తట్టుకోలేక, శత్రువులకు లొంగిపోవడం ఇష్టం లేక కొడుకు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. అందుకే ఆ వాగు నేడు జంపన్న వాగుగా పిలువబడుతోంది. భర్త, బిడ్డలు చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఒక సాదాసీదా మహిళగా కాదు, రుద్రకాళిగా మారింది. ఆమె ఉగ్రరూపం చూసి కాకతీయ సైన్యం గడగడలాడింది. ఆమె కత్తివేటుకి శత్రువుల తలలు తెగిపడ్డాయి. చివరికి శత్రువుల దొంగదెబ్బకు సమ్మక్క గాయపడింది. అయినా ఓటమిని అంగీకరించక తన రక్తం నేలమీద పడుతుండగా చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమె కోసం వెతికిన భక్తులకు అక్కడ పుట్ట దగ్గర సమ్మక్క దొరకలేదు. కేవలం ఒక కుంకుమ భరిణె మాత్రమే కనిపించింది. ఆనాటి నుంచి అడవితల్లే దేవతగా మారి తమను కాపాడుతుందని నమ్మి గిరిజనులు జాతర చేయడం మొదలుపెట్టారు. ఇది మేడారం మహాజాతర చరిత్ర. తరాలు మారినా ఆ తల్లుల త్యాగం మాత్రం మరువలేనిది. అందుకే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్క సారలమ్మలను కొలుస్తున్నాం. జై సమ్మక్క, జై సారలమ్మ.